హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అనే నా ఛానల్లోకి పునఃస్వాగతం మీ అందరికీ. ఇవాళ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివానుగ్రహం మీ అందరి మీద నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఉపవాసం అంటే అర్థం ఏంటి? సమీపం నందు వాసహ నివాసం ఉండుట. ఎవరికి సమీపంగా ఉండాలి అంటే భగవంతునికి సమీపంగా మనం ఉండగలమా? భగవంతునికి సమీపంగా మనం ప్రత్యక్షంగా ఉండగలుగుతామా? ఉండలేం. కాబట్టి భగవన్ నామస్మరణలో కాలం గడపాలి, భగవంతునికి చేసే పూజల్లో టైం స్పెండ్ చేయాలి, అలాగే దేవాలయాలకు వెళ్తూ కాలం గడపాలి. అంతే తప్ప ఉపవాసము అంటే తిండి తిప్పలు మానేమని చెప్పలేదండి ఎవరు. మనం తింటేనే మన ధ్యాస భగవంతుడి మీద ఉంటుంది. ఓకేనా?